ఏంటి? ఇంట్లో వాళ్ళు వెళ్ళేంత వరకు నార్మల్గా ఉండాలంట. బట్ ఎలా? దాన్ని చూస్తేనే పీకల దాకా కోపం వస్తుంది. నీకు తెలియదు భయ్యా, దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. మీ వల్ల నేను సఫర్ అయింది అనుకట్టేనా? మంచి కాలేజీలో సీటు పోయింది, దేశం కాని దేశంలో అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఇదిగా 14 kilometers to the nearest police station. అయినా అన్నీ మర్చిపోయి మీతో నవ్వుతూ మాట్లాడుతున్నా. మీ ఫ్యామిలీతో కూడా కలిసిపోయా. మీరు కొన్ని రోజులు అన్నీ మర్చిపోయి ఆవిడతో నార్మల్గా ఉండలేరా? అది కూడా చేయలేరా? సరే, ఓ పని చేయండి. మనకి ఎవరి మీదైనా బాగా కోపం ఉన్నప్పుడు వాళ్ళతో గడిపిన స్వీట్ మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటే కోపం ఇట్టే పోతుందంట. మా ఇద్దరి మధ్య అలాంటివి ఏం లేవులే. ఛాన్సే లేదు. ఎంత గొప్ప స్నేహితులైనా లైఫ్లో ఒక్కసారైనా గొడవపడి ఉంటారు భయ్యా. ఎంత బద్ధ శత్రువులైనా లైఫ్లో ఒక్కసారైనా సేకరించుకుని ఉంటారు. భయ్యా, ఆలోచించండి, ఒక్కటైనా ఉంటుంది. What happened? Baby's kicking. What? Is that possible? Of course. Do you want to feel it? Huh. Wait. Wow. Maya? Maya, ఇది నువ్వు చూడాలి. ఇట్స్ రియల్లీ అమేజింగ్. లోపల నుంచి బేబీ తంతుంది. యు హావ్ టు ఫీల్ ఇట్. ఏంట్రా? నైస్ నో? ఎరా, కాలేజ్ నుంచి అప్పుడే వచ్చేసావా? టాబ్లెట్ వేసుకున్నావా? ఇంకా లేదమ్మా. అర్జున్, అను రూమ్ లో టాబ్లెట్స్ ఉన్నాయి, తీసుకురా. అర్జున్, కార్ అనుకి ఇచ్చాయి. అర్జున్, ఆలోచించండి, ఒక్కటైనా ఉంటుంది. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? డ్యూ డేట్ ఇచ్చారు, నెక్స్ట్ వీక్. వావ్. ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుదామా? అర్జున్, ఏంటిది? డివోర్స్ పేపర్స్. ఇట్స్ ఓవర్ అర్జున్. వీఆర్ డన్. అది ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు? అర్జున్, అర్జున్, ఎందుకను? ఎందుకు? అవి నా ఫోటోలు. కానీ దాంట్లో నేను ఉన్నాను.
నీ ప్రతి జ్ఞాపకంలో నాపై నీకున్న ఇష్టం కనిపిస్తుంది. అది ఇష్టం కాదు, ఇష్టం కాకపోతే మరి ఇంకేంటను అను నిన్నే. ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఎప్పుడు నీతోనే ఉండాలనుకున్నాను. నీ తప్పులన్నీ సహించాను. పెళ్లి చేసుకొని నిన్ను మార్చుకోగలను అనుకున్నాను. నీకు దగ్గర అయితే మారుతావనుకున్నాను. కానీ నువ్వు మొద్దెదవా, అస్సలు చలనమే లేదు. ట్రాప్ చేశానన్నావు, రేప్ నేను చేశాను. అలా లేదను. అదే మీనింగ్ వచ్చింది అర్జున్. అవన్నీ కూడా వదిలేస్తాను, కానీ నాకు ఇది వద్దు అని తట్టి తట్టి చెప్పావు చూడు. దట్ సెకండ్ ఇంకా నువ్వు నాకు అక్కర్లేదని డిసైడ్ అయిపోయాను. అను ప్లీజ్, ఐఎమ్ రియలీ వెరీ 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 సారీ. ఆ మూమెంట్లో ఏదో ప్యానిక్ అయ్యి. అబద్ధాలు ఆడకు అర్జున్. నీ మాటల్ని నమ్మడానికి నేనేం చింటుగాడిని కాదు. అను, చింటుగాడికి ఆ రోజు నిజమే చెప్పాను. యు ఆర్ మై ఫస్ట్ క్రష్. గాడ్ ప్రామిస్. దేవుడు మనం కోరుకున్నవన్నీ మన చేతికి అందేంత దగ్గరలో పెడతాడను. దాన్ని మనం అందుకుంటామో లేదో అని పైనుంచి చూస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో హింట్స్ ఇస్తూ ఉంటాడు. నాకు కూడా చాలా హింట్స్ ఇచ్చాడు, కానీ అర్థం కాల. ఆఖరికి కడుపులో బిడ్డ లాగిత్తంతే కానీ అర్థం కాలేదను. 1999 మార్చ్ 6 సాయంత్రం 5:30కి దేవుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఇస్తే బాగుండు అనుకున్నాను. అనుకున్న 6 సెకండ్కి మా పక్కింట్లో ఎస్టీమ్ కారు వచ్చాగింది. దాంట్లో వచ్చి ఒక 4 ఏళ్ల పాప పింక్ ఫ్రాక్, పింక్ షూస్తో కింద దిగింది. ఆ పాపని చూడగానే పడిపోయాను. అయినా నేనేంటి, మా కాలనీ మొత్తం పడిపోయింది. అప్పటి వరకు భుజాల మీద మోసిన నన్ను వదిలేశారను. అప్పుడు స్టార్ట్ అయిన జలసి పెరిగి 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 ద్వేషంగా మారింది. అందుకే ఇన్నాళ్ళు నువ్వు పక్కనే ఉన్నా వద్దనుకున్నాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకొని నీ ముందుకొస్తే నువ్వు వద్దంటున్నావు. సముద్రంలో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఊపిరి ఆడట్లేదను, ఊపిరి ఆడట్లేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఇన్నేళ్ల ద్వేషాన్ని ప్రేమగా మారుస్తాను. ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్. ఓకేనా? వాటర్ బ్రోక్, బేబీ వస్తుంది. నెక్స్ట్ వీక్ అన్నావు కదా. ఐ డోంట్ నో. నెక్స్ట్ వీక్ అన్నావు కదా. ఇప్పుడు ఏంట్రా, ఇప్పుడే వస్తా, ఒప్పుకోవా? సారీ సారీ. అంబులెన్స్ కి కాల్ చేయి. ఓకే ఓకే ఓకే. అర్జున్, అర్జున్ ఏమైందిరా? చాలా భయం వేస్తుంది అన్న. ఎంత ఏడ్చిందో తెలుసా? అనునా? పాప నాన్న. కానీ అది ఏడుస్తుంటే ఎంత ముద్దుగా ఉందో తెలుసా? పాపనా?
అను నాన్న. నా వీలుని గట్టిగా పట్టుకొని అస్సలు వదిలేదు తెలుసా. అనునా? పాప నాన్న. నిద్రమతిలో నన్ను చూసి ఒక్క నవ్వు. ప్రైస్లెస్ నాన్న, ప్రైస్లెస్. అనునా పాపనా? ఇద్దరు నాన్న. తిడతా వింటాను. ఆ తిట్టక దా వచ్చి సంఖ్యకు ఇట్ట చూడు. మేమేమో ఇక్కడ ఎండలో మాడిపోతుంటే నువ్వు అక్కడ లోపల ఏసీలో ఎంజాయ్ చేస్తున్నావా? పాలు. నోర్మోయ్. అమ్మో ఏంటి ఇలా తిడుతుంది? అనవసరంగా ఎక్కువ ప్రామిస్లు చేసేసానా? దీన్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే ఇలా? కమాన్ అర్జున్, థింక్ థింక్ థింక్. అను చాక్లెట్. ఈ చాక్లెట్ కి పడిపోయే రోజులు పోయాయి. ఇదివరకంటే కోపమైనా ప్రేమైనా నీ మీదే చూపించేదాన్ని. ఇప్పుడు ఉందిగా ప్రేమ దానికి, కోపం నీకు.